నేను చెప్తున్నాను లోకేష్, ఏమి ఇక్కడ జరిగిన అంతిమ బాధ ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది. గుర్తు చేసుకో. లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నావిడ. గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఫెయిల్ అయినావు, మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం. రాజకీయం నువ్వు చేస్తున్నావు, నేను చేస్తాను. నాకు హక్కు లేదా? నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి? నాకు నోరు లేదా? లేకుంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా? నువ్వు చేసినప్పుడు నీ తప్పులు ఎండగట్టడానికి. నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా? ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో, సావే నా ముందరికి వస్తే, సావే నా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు. గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్. యూ కెనాట్ ఎస్కేప్. తమాషలు పడతాడు ఏమన్నా? ఇక్కడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే? ఈరోజు మా కులస్తుల్ని కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు? ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో? ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర 4 రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా? చెయ్యి. ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను. ఇప్పుడు మాట్లాడతాను నీతో. చెయ్యి. నీకు ఏమేం చేస్తాను నువ్వు చెయ్యి. బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ వార్నింగ్ యూ. యు ఆర్ నాట్ అబౌవ్ హిట్లర్. యు ఆర్ నాట్ అబౌవ్ సద్దాం హుసేన్. గుర్తుపెట్టుకో. అది తమాషగా ఉందా నీకేమన్నా? ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ? బీ కేర్ఫుల్. ఇంకోటి, ఇటీవల నిన్న అనుకుంటా ఒక ఆయన ఎమ్మెల్సీ వస్తాడు, కూర్చుంటాడు. 10 కోట్ల కుంభకోణం జరిగింది, ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా దోచుకొని పోయినా, దీని మీద ఎంక్వైరీ చేయాలంట. చెయ్యా చంద్రబాబు నాయుడు, నీ ఎమ్మెల్సీనే ఇచ్చినాడు కదా, చెయ్యి. రవి నిన్న కూర్చొని పాలసాద్ ఎక్కడనో ఇంటర్వ్యూలో కూర్చొని ఇస్తా, ఏమో మాటోళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, మేము వాళ్ళ గేట దగ్గరికి పోతే పలకడన్నా 3 రోజులు 4 రోజులు కాసుకొని ఉంటే పలకడలు అని చెప్పాను. పేరు పార్థసారథి రెడ్డి గారు ఇస్తారు. వాళ్ళకి పని చేయి. మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు. నువ్వు ధమ్కీలు ఇస్తే భయపడే వాళ్ళు ఎవడు లేడు, కానీ మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు. నీకు ఒక పాత్ర ఉంది. ఒక రాజకీయంగా కంటెస్ట్ చేసిన తర్వాత ఈ ఏరియాకి సంబంధించి ఏం మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఈరోజు మీకు గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 50 సీట్లు కేటాయిస్తే మేము ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టామని చెప్పి క్యాన్సిల్ చేస్తే ఏం పోరాటం చేసినావా మీరంతా? ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులంతా అడుగుతాడా? ఈ జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే నువ్వు కూర్చొని జనం తోలుతావు. మహానాడుకు జయం జయము చంద్రన్న అని చెప్పి మేము చాలా పెద్దగా గొప్పగా సాధించినాము. ఎప్పుడు కడపలో జరిగినంత మీటింగ్ జరిపేది కాదు. అధికారం ఉంది, నువ్వు డబ్బులు ఖర్చు పెడతాడో, బస్సులు పెడతాను కాబట్టి, తోలేవాడు ఉంటాడు కాబట్టి చుట్టుపక్కల 10 జిల్లాల నుంచి తోలుకోవచ్చు జనము. అది కాదు ఇంపార్టెంట్. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏమేమి ఇష్యూస్ మేము ట్యాకిల్ చేశాము, ప్రజల ముందర ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటికి మన బాధ్యత ఎంతవరకు నిర్వహించినాము, ఇది నీ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు కడప జిల్లాలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే మా లీడర్ల యొక్క చేతగాంతరం నిజంగా చెప్తాంటే బాధగా ఉంది. వాళ్ళందరూ నాతో సహచరులు ఉన్నారు. ఒక మాట మాట్లాడడంలే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కన్నా ₹1 నిధులు ఇచ్చినారా? జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ఏమన్నా మీరు కంప్లీట్ చేయగలిగినారా? ఆ రోజు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులో నుంచి ఒక తట్ట మట్టి తీసుకొని బయట వేసినారా? కాంట్రాక్టులకు ₹1 బిల్లు ఏమన్నా చెల్లించినారా? ఎవరు బెనిఫిట్ పొందుతారు? జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 కంప్లీట్ అయితే జిఎన్ఎస్ఎస్ నుంచి నీళ్లు నగరి వరకు తీసుకొని పోతే ఎవరైనా బెనిఫిట్ పొందేది? మొత్తం ఈ నుంచి రాజంపేట, కడప నుంచి రాజంపేట, కోడూరు నుంచి నగిరి వరకు ఎవరు బెనిఫిట్ పొందుతారు? మన జిల్లా వాళ్ళు కదా. మరి ఆ పనులు జరగకుండా ఉంటే మీరు చేసినటువంటి చర్య ఏంది? నాకు అది బాధగా ఉంది.
పని జరగకపోనిలే. మీ రిప్రజెంటేషన్ ఏంది? జిల్లా నాయకులుగా మీరు పోయి కూర్చొని మాకు డెంకీలు ఇచ్చేది కాదు, ఆయన దగ్గర పోయి కూర్చోవాలి కదా. ఇదే తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు వీసం తిప్పి ఈ జిల్లా ప్రయోజనాలు ముఖ్యం, ఈ జిల్లాకు న్యాయం జరగాలని నీళ్లు తీసుకొని రావాలని చెప్పి పబ్లిక్గా సవాల్ చేసి అవి పూర్తయినంత వరకు నేను గడ్డం చేయాలని చెప్పి నీళ్ళు తీసుకొని వచ్చినా నేను. దట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ వాజ్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. మీ కమిట్మెంట్ ఏందయ్యా ఇది? ఏంది అసలు ఎక్కడన్నా మాట్లాడినారా? మెడికల్ కాలేజ్ మూసేస్తే మాట్లాడుతున్నారా? మెడికల్ కాలేజ్ దానికి గవర్నమెంట్ సీట్లు వస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తే మాట్లాడినారా? జిఎన్ఎస్ఎస్ పనులు అసలు ఒక సంవత్సరం 3 నెలల నుంచి పూర్తిగా ₹1 పనులు జరగకుండా ఉంటే దాని గురించి మీరు స్పందించినారా?